అన్న కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఒకే రోజు జూన్ 12వ తారీఖున 3 పథకాలు తల్లికి వందనం, రైతు భరోసా అండ్ మెయిన్ గా కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం. ఈ 3 కూడా ఒకే రోజు ఇస్తున్నారు. మరి ఇప్పటి వరకు కూడా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలని ఇవ్వట్లేదని చెప్పి మనకి మీడియా అంతా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ చాలా మంది ప్రజలు కూడా కొంతమంది మాట్లాడడం ఆర్గ్యుమెంట్ చేశారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఇప్పుడు ఒకేసారి 3 పథకాలు రిలీజ్ చేయడం అంటే ఇప్పుడు ఇప్పటి వరకు కూడా గ్రామాల అభివృద్ధి అంటే పాలనలో రాగానే గ్రామాల్లో ఉన్న కనీస సదుపాయాలు ఏమి అందుబాటులో లేని సదుపాయాలన్నీ కూడా వాళ్ళకి కల్పించే పనిలో వీధికి తిరిగారు, గ్రామం వెళ్ళారు. మనం చూసాం గిరిజన ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ బాగోగులు తెలుసుకొని ప్రతి విషయం గురించి ఒక మ్యాప్ అయితే తయారు చేసుకుని దాని పర్టికులర్ థియరీ ప్రకారం అందరూ కూడా ఇప్పటి వరకు గ్రామాలని పట్టణాలని అభివృద్ధి కావాలి కదా. మొన్నటిదాకా మురికివాడలతో నిండిపోయిన గ్రామాలకి కొంచెం నూతన ఉత్సాహం వచ్చింది అన్నమాట. ఇలా అభివృద్ధి పథకాల్లో కొంచెం ముందడుగు వేశారని చెప్పొచ్చు. అంతసేపు ఈ ప్రతిపక్ష నేతల ఆరోపణలు ఏంటంటే అంతసేపు కూడా ఆ పథకాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే నీకు పథకాలు అనేది మనిషికి ఏమీ ఉపయోగం కాదు. ఆ పథకాలు ఎప్పుడు ఇచ్చినా హామీ ఇచ్చినా ఇవ్వకపోయినా అవి వస్తూనే ఉంటాయి పథకాలు అనేది. కానీ అక్కడ అభివృద్ధి గురించి ఎవరు కొంచెం ఆలోచించట్లా. పథకాలు డబ్బు ఈ రెండు ఇస్తే మన ప్రభుత్వం నిలబడిపోద్దని పాత ప్రభుత్వం అనుకుంది. కానీ అది కుదరలేదు, చెల్లలేదు. ఈ రోజున నడి రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ అదే దూరంలో ఉన్నారు. అర్థమైందా మీకు? మళ్ళీ అదే దూరంలో ఏమని మాట్లాడుతున్నారు, ఈ పథకాలు ఎప్పుడు ఇస్తారు, పథకాలు కావాలి వాళ్ళకి. సరే మీరు అన్నట్టుగా 1 సంవత్సరం పరిపాలన అయింది, ఇప్పుడు దాకా ఒక పథకం కూడా ఇవ్వలేదు. ఇదే గోల్లో ఉన్నారు కదా. ఒకసారి 3 పథకాలు వచ్చినాయి. తల్లికి వందనం, అలాగే రైతు భరోసా, ఇప్పుడు రేషన్ కార్డులు అండ్ పెన్షన్స్ అప్లై చేసుకునే ఒక స్కీమ్ ఒకటి తీసుకొచ్చారు. 3 స్కీములు ఆల్రెడీ వచ్చేసినాయి సూపర్ 6 లో. మీ హ్యాపీనా? అంటే పథకం అనేది ఎంతసేపు కాదు ఇవ్వడం. నువ్వు పథకం వెనకాల ఉన్న పనుల గురించి మీకు ఎవరికి అవసరం లేదు. ఆ పనులకు పెట్టిన డెడికేషన్ ఎవరికి అవసరం లేదు. నీకు ఎంతసేపు కావాల్సింది ఏంటి? హామీ ఇచ్చావు, ఏది పథకం. హామీ ఇచ్చావు, ఏది పథకం అంటే నువ్వు ఆ పథకాలు తీసుకొని పక్కకెళ్ళిపోతావా? నీకు అభివృద్ధి అవసరం లేదా? రేపు పొద్దున్న ఐఐటి ఇప్పుడు సంవత్సరానికి కొన్ని వేల మంది విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు బయటకు వస్తున్నారు. వాళ్ళకి కనీసం ఉద్యోగ సదుపాయాలు ఉన్నాయా? వాటి గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు కదా. దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు అసలు ఎప్పుడైనా? మీ ప్రభుత్వం ఎంతసేపు కూడా పథకాలతో కడుపు నింపే ప్రభుత్వం మీది. కానీ మేము అలా కాదు. పథకాలతో పాటు ప్రజల భవిష్యత్తును ఆలోచించి పరిపాలించే పరిపాలన మాది. కాబట్టి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి తప్పు లేదని నేను సగర్వంగా చెప్తాను. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆన్లైన్ సర్వీస్ అనేది ఎక్కువ మొదలెట్టారు. వాట్సాప్ తోనే ఇంట్లో కూర్చొని రేషన్ కార్డు తెచ్చుకోవచ్చు, ధాన్యం అమ్ముకోవచ్చు, లేదంటే ఇంకొక సదుపాయం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్, ఇలా అన్ని సదుపాయాలు చాలా అంటే చాలా బెస్ట్ స్కీమ్. ఇంకోటి తెలుసా మీకు? నిరుద్యోగులకు కూడా ఆన్లైన్ లోనే విద్యా అర్హతను బట్టి ఉద్యోగాన్ని ఎంచుకోవచ్చు. అంటే దాన్ని ఏమంటారంటే ప్రైవేట్ సెక్టార్ లో గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోనే దాన్ని ఏమంటారు, థర్డ్ పార్టీ అంటారు కదా, జాబ్స్ లాగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవరే కానీ ప్రైవేటీకరణ అవి కూడా అప్లై చేసుకోవచ్చు. అంత మంచి స్కీములు నిజంగా నారా లోకేష్ తీసుకోవడం అనేది చాలా బాగుంది. ఆ స్కీమ్స్ కూడా అన్ని ఆన్లైన్ లో. ఇప్పుడు ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకో ఎంఆర్ఓ ఆఫీసులకి, విఆర్ఓ ఆఫీసులకి, ఆర్ఐ ఆఫీసులకి తిరిగి కాళ్ళు అరిగిపోయే కంటే ఇలాగా అప్పుడప్పుడు ఇలాంటి స్కీములు వస్తాం వల్ల ఇంట్లో కూర్చొనే మనం కావాల్సిన సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవచ్చు. ఈ స్కీమ్లు అయితే బాగున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా బాధ్యత, సంక్షేమం మా బాధ్యత అని చెప్పి డబుల్ ఇంజిన్ సర్కార్ ఒకవైపు పవన్ కళ్యాణ్, ఒకవైపు చంద్రబాబు చెప్పారు. మరి అభివృద్ధి ఈ ఏడాది అంతా ఎంత జరిగింది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా సంక్షేమ పథకాల మీద ఒకేసారి జూన్ లో వరాలు జల్లు కురిపెత్తుందని చెప్పుకోవచ్చా? ట్రిపుల్ ఇంజిన్ సెక్టర్, ట్రిపుల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ ఒకటే కాదు, ట్రిపుల్ ఇంజిన్. నారా లోకేష్ లేస్తున్నాం. విద్యాశాఖలో అందరికి కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాడా? ఆన్లైనీకరణ చేశాడా? ఇప్పుడు ప్రతిదీ కూడా ఏ సర్టిఫికేట్ కావాలన్నా మనకు ఆన్లైన్ లో పొందే అవకాశం ఆయన వల్లే వచ్చింది. ఇప్పుడు ఐటీ సంబంధించిన మంత్రి కాబట్టి కంపల్సరీ దానికి సంబంధించిన అన్ని విషయాల గురించి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నియమించుకోవడం చాలా మంచి పని అయింది. కాబట్టి ఇలా ముగ్గురు 3 వైపులా రాష్ట్రానికి 3 వైపులా తిరుగుతూ అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తున్నారు. అది చాలా గొప్ప విషయం. ముఖ్యంగా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అభివృద్ధి జరగడం లేదు, ఇంకో వైపు ఏమో అసలు సంక్షేమ పథకాలు గాలికి వదిలేసింది అన్నారు. మరి ఇప్పుడేం చెప్తారు? ఒకేసారి ప్రజలకు ఇన్ని పథకాలు ఇవ్వడం, ఇంకోవైపు అభివృద్ధి, మొన్ననే అమరావతి పునఃప్రారంభ పనులు జరిగినాయి, పోలవరం అభివృద్ధి పనులు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి, రోడ్లంతా వేస్తూనే ఉన్నారు. మరి ఏం చెప్తారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు? అంటే ఏం లేదు, వరజల్లే పని.
వైసీపీ నాయకులకి కావాల్సింది ఏంటంటే ఆ స్కాములకి బాగా అలవాటు పడిపోయి ఆ స్కాముల్లో లేకపోయేసరికి వాళ్ళు ఉండపట్టలేకపోతున్నారు అన్నమాట. అదంతా కూడా రీఫిల్ చేయాలి. అంటే ఈ ప్రభుత్వాన్ని మీద బురద జల్లేసి దీని ముందు దించేస్తే మళ్ళీ మన స్కామ్ ప్రభుత్వం పైన పెట్టేయచ్చు, ఖచ్చితంగా మనం కావాల్సినంత దోచేయవచ్చు అనే పరిపాలన ఆ కార్యకలాపాల్లోనే ఉన్నారు. ఇంకా ఆ సర్కిల్ నుంచి బయటికి రాలేదు కాబట్టి ఇంకా అలా అదే దూరంలో మాట్లాడడం జరుగుతుంది, ప్రభుత్వం మీద బురద జల్లడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం 3 కాళ్ళలాగా 3 వైపులా అభివృద్ధి బాటలో ముందుకు సాగుతూనే ఉంది. ఒక్క మాటలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఈ సంవత్సరం ఏడాది ఎలా ఉంది, గత 5 ఏళ్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బెటర్ దెన్ వైఎస్ఆర్సీపీ అని చెప్పొచ్చు. అసలు ఇప్పటి వరకు పరిపాలన చూస్తే 1 సంవత్సరం పరిపాలన చూస్తేనే అబ్బా అనిపించింది. ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి. 4 సంవత్సరాలు 1 సంవత్సరం తీసేసినా 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని నేనైతే నమ్ముతున్నాను.